మీరు ఇంట్లో ఏ శుభకార్యం చేసినా కూడా మనం ఒక గృహప్రవేశం మీరు చేశారనుకుందాం. మొట్టమొదట పాలు ఎవరు పొంగించాలండి? ఆడపడిచే. ఆడపడుచు పొంగించాలి. మీ ఇంట్లో పెళ్లి జరిగిందనుకోండి, మొట్టమొదట ఆ ఇంట్లో పసుపు దంచాల్సింది ఎవరండి? ఆడపడుచు. ఏ శుభకార్యం జరిగినా ఆడపడుచు 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 అని ఎందుకు పెట్టారో శాస్త్రం మీకు తెలుసా అండి? ఎందుకంటే ఆడపిల్ల ఆ పుట్టింటికి వచ్చి అన్నదమ్ములు ఇచ్చేటటువంటి పండో ఫలమో చీరో ఏదైనా సరే కొంగు పట్టి ఇలా కొంగును కట్టుకుంటుంది చూడండి. మీరు ఇచ్చింది ఆ కొంగును కట్టుకునేటప్పుడు ఏమని ఆశీర్వదిస్తుందంటే, మా అన్న మా తమ్ముడు ఇంకా సంపాదించాలి, ఇంకా బాగా సంపాదించాలి, నాకు ఇంకా విలువైన కానుకలు ఇవ్వాలి, ఇంకా వీళ్ళు బాగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్తుందండి. ఆ ఆశీర్వదించేటటువంటి వ్యక్తి ఎవరండి? మహాలక్ష్మి. ఆడపిల్లని మహాలక్ష్మితోటి పోల్చారు. మీరు ఇంటికి పిలిచేది మీ ఆడపడుచుల్ని. ఆ ఆడపడుచు ఏ రూపంలో వస్తుంది? మహాలక్ష్మి రూపంలో వస్తుంది. ఆ మహాలక్ష్మి కొంగులో మీరు ఏమేస్తారో మనస్ఫూర్తిగా ఆ మహాలక్ష్మి మీకు ఆశీర్వదిస్తుంది. నా తమ్ముడు ఇంకా 4 కంపెనీలు పెట్టాలి, ఇంకొక 100 కోట్లు సంపాదించాలి, లేదా నా తమ్ముడు ఇంకొక 4 లారీలు కొనుక్కోవాలి, లేదా నా తమ్ముడు ఇంకొక 4 ఆటోలు కొనుక్కోవాలి, లేదా నా అన్న ఇంకా ఉద్యోగంలో ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి, నాకు ఇంకా నెక్స్ట్ టైం మంచి చీర పెట్టాలిరా అన్నయ్య, ఈసారి నీకు చూడు, నాకు ఇది పెట్టావు కదా, నీకు చూడు ఎంత బాగా పైకి వెళ్తావు. మనస్ఫూర్తిగా ఆవిడ అణువణువు పులకరించి వచ్చేటటువంటి ఆశీర్వాదము ఆ యొక్క సంసారం ఏదైతే ఉంటుందో ఆ సంసారానికి ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇస్తుంది, కలిసి వచ్చేటట్టు చేస్తుంది, నిండుగా ఆశీర్వదించి వెళ్తుంది. మీరు ఎప్పుడైతే సంతృప్తిగా ఆడపిల్లని బయటికి పంపిస్తారో ఆ ఇల్లు నిజంగా కళకళలాడుతుందండి. అందుకు పెట్టారు ఆడపడుచు. మనం ఏం చేస్తామండి? నిజంగా ఆడపిల్లల్ని పిలుస్తాం. ఒక్కొక్క ఇంట్లో ఉంటుందండి పాపం, ఆడపిల్లలు ఏడ్చుకుంటూ పోతారు పోయేటప్పుడు. ఎందుకంటే అంత ట్రీట్మెంట్ ఇవ్వరు వాళ్ళకి. అసలు వాళ్ళని మనుషులుగా కూడా ఒక్కొక్క చోట చూడరు. వచ్చారా, వెళ్ళండి, పిలిచాం, శాస్త్రం కోసం పిలిచాం, శాస్త్రం కోసం వచ్చిపోండి అన్నట్టుగా ఉంటుందన్నమాట. కానీ దాని వెనుక ఇది. ఇప్పుడు ఆయమ్మ ఉంటుంది, ఆమె నగలు లేకపోతే ఆమె ఇదో ఇవన్నీ ఆడపడుచులు అంటే అక్కడ పెడుతుంది అన్నమాట. నో, నేను ఇది రావద్దు. ఇది ఎందుకు వస్తుంది? ఇద్దరు ఫ్రెండ్స్గా ఎందుకు ఉండలేరు అంటే కొన్ని చోట్ల బోత్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అన్నాను ఇందాక. ఆడపడుచుల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అన్నగారు ఏమన్నా కొనుక్కున్నారనుకోండి, వదిన గారు మెళ్ళో నెక్లెస్ చూసిందనుకోండి, ఆడపడుచు ఏమని ఫీల్ అవ్వాలంటే, నా అన్న ఈ స్థాయిలో ఉన్నాడు, వాడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, నన్ను ఇంత బాగా చూసుకోవాలి, నన్ను ఇంకా బాగా చూసుకోవాలి. బయట నుంచి వచ్చిన ఆడపిల్ల నా అన్న వల్ల ఇంత సుఖపడుతుంది, నా అంత ఎంత సమర్థవంతుడు, నాకెంత గొప్ప అన్న ఉన్నాడు అని ఆడపిల్ల ఫీల్ అవ్వాలి. కానీ ఇదేం ఫీల్ అవుతుందో చెప్పమంటారా? ఆ నెక్లెస్ చూడంగానే బర్రని జీదేస్తుందండి ముక్కు. దీనికి కష్టాలు ఉన్నాయో తెలీదు, లేవో తెలీదు. ఈ అమ్మ ఉన్నాయి లేని నట్టింటో రావటం అక్కడ పట్టు చీరో నగో, లేకపోతే ఆ పిల్లలు బాగున్నారో, లేకపోతే చూడంగానే బ్యాగ్ అక్కడ పెట్టి రాగాలు ఎత్తుకుంటుంది అనమాట. ఒరే అన్నయ్య, నా చిన్నప్పుడు బాగున్నావురా, నువ్వు నాకు కారు కూడా పంపలేదురా, క్యాబ్ బుక్ చేసేవరా, నువ్వు నన్ను ఎట్ట చూస్తున్నావురా, నన్ను ఎట్ట. ఇలాంటి వాళ్ళని ఎలా చూడాలనిపిస్తుంది? ఏ ఇల్లు భరించాలనిపిస్తుంది? నో, ఆడపడుచులు కూడా అట్లా ఉండద్దండి. మీకు లేనిది మీ అన్న ఇంట్లో ఉన్నందుకు, మీ అన్న సమర్థవంతుడైనటువంటి అన్న మీకున్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. అతని యొక్క అండదండలు మీకు ఎప్పుడు ఉంటాయి. లేదు, అతను మీకు ఏ అండా చూపించకపోయినా ఆశీర్వదించండి. ఆశీర్వాదాలు మీ పిల్లలు బాగుపడడానికి, మీ మేనమావరా అని మీరు గర్వంగా చెప్పుకుంటానికి, మేనమావ అంత ఎత్తు ఎదగరా అని మీ పిల్లలకి మోడల్గా చూపించడానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఇంట్లో సృష్టించుకోండి. అంతేగాని మా అన్న పెట్టలేదు, వాడు అంత సంపాదించుకున్నాడు, వాడికి ఏం పోయే కాలం వచ్చింది, నో, దూషించకండి. మీ కొడుక్కి వాడిని రోల్ మోడల్గా చూపించండి, మీ పిల్లలకి రోల్ మోడల్గా చూపించండి. మీ వదిన మిమ్మల్ని చూడలేదు అనుకుందాం, మీరు ఏడవకండి, అది ఆవిడ సంస్కారం అది. బట్ మీ సంస్కారము ఆశీర్వదించేటటువంటి సంస్కారము. ఆడపడుచుకి మహాలక్ష్మికి ఉన్నంత గొప్ప స్థానము మన శాస్త్రాలు ఇచ్చినాయి. అంటే మీరెవరు? గివింగ్.